దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినాన దేవుని యొక్క సన్నిధిలో యేసు ప్రభువారు ఆయన చనిపోయినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క లేఖనాల్లో ఆయన కల్వరి గిరిలో చనిపోయాడని, గొల్గోతా అనే ప్రాంతంలో చనిపోయాడని దేవుని యొక్క మాటలు మనకి సెలవేయబడతా వచ్చినాయి. అంటే ఆయన చూసినప్పుడు యేసు క్రీస్తు వారు ఆయన అనేకుల చేత గేలి చేయబడతా ఆ రద్దీగా ఉన్నటువంటి ఆ మార్గంలో గుండా ఆయన గవని లోపల నుంచి బయటికి తీసుకొని వెళ్ళబడ్డాడు అని రాయబడతా వచ్చింది. అక్కడికి వెళ్ళాక ఆయన కల్వరి లేదా గొల్గోతా లేదా కపాల స్థలం అటువంటి ఆ స్థలములో ఆయన సిలువ వేయబడ్డాడు, అక్కడ ఆయన ప్రాణాన్ని విడిచాడు అని మనకి దేవుని లేఖనాలు మనకి రాసుకున్నాం. యేసుక్రీస్తు వారిని మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఆయన యొక్క మరణ విషయంలో ఒక విషయాన్ని మరి చరిత్రకారులు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చర్చ్ ఫాదర్స్ అనేవారు ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అన్నమాట. ఏంటంటే యేసుక్రీస్తు వారు చనిపోవటం ద్వారా మనకి రక్షణ ఇచ్చాడు. అయితే ఆయన చనిపోయినటువంటి స్థలము కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నట్లుగా దేవుని లేఖనాలు మనకి రాస్తూ ఉన్నాయి. ఎందుకనంటే యేసుక్రీస్తు చనిపోయినటువంటి ఆ ప్రదేశాన్ని గొల్గోతా అనగా గ్రీకులో గొల్గోతా అన్నారు. అది లాటిన్లో నుంచి అనువదించబడినటువంటి పదము, కానీ లాటిన్లోకి వచ్చినప్పుడు అది కల్వరి అని రాస్తున్నది లూకా గారు మాట్లాడుతున్నారు. అయితే ఈ యొక్క 4 సువార్తల్లో కూడా ఆయన కల్వరి లేదా గొల్గోతా అనగా కపాల స్థలం అటువంటి స్థలములో ఆయన సిలువ వేయబడ్డట్టుగా మనకి రాస్తూ వచ్చారు. ఆ సిలువ వేసిన స్థలములో ఆయన మన కొరకు ప్రాణం విడిచినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనకి స్పష్టంగా తెలియచేయబడింది. అయితే ఇక్కడ చూసినప్పుడు గొల్గోతా అని పిలువబడ్డటువంటి స్థలానికి అర్థం ఏంటయ్యా అంటే కపాల స్థలం అంటున్నాడు. ఎందుకనేది కపాల స్థలం అని పిలువబడిందయ్యా అంటే ఆ దూరం నుంచి చూసేటువంటి వారికి అందరికి కూడా అది ఒక పుర్రె ఆకారంలో కనపడుతుంది. గొల్గోతా అనగా కపాలం అని అర్థం అనమాట. పుర్రె గొల్గోతా అంటే ఆ యొక్క పదానికి అర్థం ఏంటంటే బట్టతల లేకపోతే పుర్రె అని అర్థం అంట. అందువల్ల ఆ స్థలము యెరూషలేము యొక్క గోడకి అంటే ఆ గవనికి వెలుపల కొంచెం దూరంలో ఉంది. గవనికి వెలుపల ఆయన సిలువ వేయబడ్డాడు అని మనకి రాయబడతా వచ్చింది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. మరి ఆ యొక్క యోహాను గారు రాసినట్లుగా మరి 19వ అధ్యాయంలో యోహాను గారు 19వ అధ్యాయంలో 17వ వచనంలో మనకి 18వ వచనంలో రాసుకున్నాడు. అలాగే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 12వ వచనంలో వాళ్ళు ఏం చెప్తారా అంటే యేసు క్రీస్తు వారు గవనికి వెలుపల ఆయన గొల్గోతా అనే స్థలమందు సిలువ వేయబడ్డాడు అని రాశారన్నమాట. గవనికి వెలుపల అని తీసుకెళ్లారు. వెలుపల శిబిరానికి వెలుపల ఆయన చనిపోయాడు అని పౌలు గారు హెబ్రీ రాసిన పత్రికలో తేటగా మనకి రాశారు. అయితే ఈ స్థలం అనేది ఎందుకు ఒక ప్రాముఖ్యత లేకపోతే ఒక ప్రత్యేకతను కలిగి ఉందాయా అంటే అక్కడ ఆ యొక్క హీబ్రూ సంబంధమైనటువంటి ట్రెడిషన్ ప్రకారంగా చర్చ్ ఫాదర్స్ అనగా ఆ సంఘ పితరులైనటువంటి వారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా అక్కడ ఆదాము యొక్క మరి చనిపోయినటువంటి ఆ యొక్క ఎముకలు అక్కడ పాతి పెట్టబడ్డాయి అని రాసి చెప్తా వచ్చారు. ఎందుకంటే ఆదాము చనిపోయిన తర్వాత సేతు ద్వారా అవన్నీ కూడా తీసుకొని వచ్చి అక్కడ పాతి పెట్టినట్టుగా హీబ్రూ యొక్క ఒక ట్రెడిషన్ మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు యేసు క్రీస్తు వారు చనిపోయినటువంటి ఆ స్థలము కపాల స్థలము. ఎందుకనయ్యా అంటే ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనకి రోమాపత్రికలో 5వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మనుషుడు చేసినటువంటి పాపం వల్ల
మరణం అనేది వచ్చిందట. ఆ మరణం వచ్చినప్పుడు ఆయన మరి బయటికి ఏదైనా తోటలోంచి తోలివేయబడిన తర్వాత ఆయన చనిపోయాడు ఆదాము. అయితే ఆయన యొక్క శరీరం అనేది ఆ గొల్గోతా అనేటువంటి ఆ కొండలో పాతిపెట్టబడిందని వారి యొక్క ట్రెడిషన్ రాయబడతా వచ్చిందన్నమాట. వాడు వివరిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక చరిత్రకారుడు లేకపోతే ఒక మంచి రచయిత చెప్తున్నాడు కదా, ఏమన్నా అంటే ఒక మనుష్యుని యొక్క ద్వారా పాపము ద్వారా మరణం అనేది ఎలాగ లోకంలోనికి వచ్చిందో ఆ మరణం అనేది ఆ మనుష్యుని ద్వారా అందరికి వచ్చిందని పౌలు గారు రాసినట్లుగా ఇప్పుడు మానవులందరూ కూడా ఆదాము యొక్క పాపం ద్వారా చనిపోయారు కనుక అక్కడ ఆ కపాల స్థలం అని పిలువబడినటువంటి ఆ స్థలంలో ఆయన ఉంచబడ్డాడు అన్నాడు. కారణం ఏంటంటే అక్కడ అనేకమైనటువంటి ఆ పుర్రెలు లేకపోతే అనేకమైనటువంటి మనుషులను వారు హత్య చేసినటువంటి స్థలం అది. ఎందుకనంటే ఆ రోమా వారు వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని మరి దేశ ద్రోహమైనటువంటి కార్యాలు చేసిన వారిని వారు అక్కడ తీసుకెళ్ళి ఆ గొలుగోతాన్ని పిలువబడేటువంటి ఆ స్థలం దగ్గర వారు చంపేవారు, వారు సిలువ వేసేవారు అక్కడ. అయితే ఇక్కడ ఆ సిలువ అనేది చాలా ఘోరమైనటువంటి శిక్ష, అది ఎంతో అవమానంతో కూడినటువంటిది. కానీ యేసుక్రీస్తు వారిని కూడా అక్కడికి తీసుకెళ్ళి సిలువ వేశారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి ముందు ఒక 4 సంవత్సరాల ముందట ఆ యొక్క గవర్నర్ ద్వారా ఏం చేయబడిందంటే అంతకుముందు వాళ్ళు ఏం చేసేవారంటే మనుషుల్ని చిత్రవద్ద చంపేవారు మామూలుగా. అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపేవారు. ఎవరు? యూదుల ఆచారం కదా. ధర్మశాస్త్రంలో మోషే కూడా ఏమని సెలవిచ్చాడు, ఎవడైనా పాపం చేసినప్పుడు వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. అలాగే మరి అనేక మందిని కొట్టి చంపారు. మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఆ యొక్క సంఖ్యాకాండంలో వాడు కట్లేరుకుంటా ఉంటే వాడిని ఊరు బయటకు తీసుకెళ్ళి అంటే పాలయానికి బయటకు తీసుకెళ్ళి రాళ్ళు పెట్టి కొట్టి చమ్మని దేవుడు చెప్పినట్టుగా అక్కడ రాశారు. అయితే అలా ప్రకారంగా అపోస్తుల కార్యాల్లో మరి స్టెఫన్ అనేటువంటి భక్తుడు కూడా దేవుడు నాకు కనపడుతున్నాడు, పరలోకం తెరవబడింది, యేసుక్రీస్తు వారు ప్రభు యొక్క అంటే తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం దగ్గర నిలబడి ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు దేవదోషం చేశాడని చెప్పి ఆ యూదులు పెద్దలైనటువంటి వారు యాజకుడు ప్రధాన యాజకుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ స్టెఫన్ని ఆ యొక్క ఊరికి బయట అంటే గౌనికి బయటకు తీసుకెళ్ళిపోయి ఆయన రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. అప్పుడు అదే సౌలని పిలువబడిన ఇప్పుడు ఈ పౌలు అక్కడ చంపబడ్డటువంటి ఆ స్టెఫన్ యొక్క హతులను అంటే హత్య చేసినటువంటి వారికి సపోర్టుగా ఉండి వారి యొక్క వస్త్రాలు వారి పాదాల దగ్గర పెట్టినప్పుడు దాన్ని అంగీకరించినట్టుగా మనకి అపోస్తుల కార్యాల్లో మనకి రాయబడతా వచ్చింది. అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా చూస్తున్నట్లయితే మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ చనిపోయాడు. అయితే అక్కడ చనిపోవడానికి కారణం ఏంటంటే మొదటి ఆదామని పిలువబడినవాడు ఎవరు? ఏదైనా తోటలో దేవుని చేత రూపించబడినవాడు. ఆయన దేవుని యొక్క ఆకారము దేవుని పోలికలో చేయబడ్డాడు. అయితే ఆయన ఏం చేయబడ్డాడు? పాపం చేసినాక చనిపోయాడు. ఆ యొక్క మానవుని యొక్క పాపము మనుషులందరి మీదకి వచ్చింది కనుక మనుషులందరూ కూడా అతని ద్వారా చనిపోయారు కనుక అయితే ఆయన పాతిపెట్టబడినటువంటి స్థలములోనే రెండవ ఆదామని పిలువబడినటువంటి యేసుక్రీస్తు వారు రెండవ ఆదామని పిలువబడినటువంటి యేసుక్రీస్తు వారు అదే స్థలములో ఆయన చనిపోయాడని చెప్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఇదే రోమిలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో 15 నుంచి మనం చూస్తూ ఉంటే అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల అది ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృప చేతనే గాక దానమును అనేకులకు విస్తరించును. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలుగులేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణము ఆయను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ఒక మనుషుని యొక్క అపరాధం వల్ల పాపం వచ్చింది. పాపం వల్ల ఏమైంది అంటే
శిక్షా విధి వచ్చింది, అది సమస్త మానవులను కూడా మరణానికి అప్పగించింది. అయితే ఇక్కడ మరి పౌలు గారు చెప్పినట్టుగా ఆ అపరాధం వచ్చినట్లుగా మనకి కృప అనేది రాలేదు. గమనించారా? అపరాధం వచ్చినట్టు కృప రాలేదు. కృప అనేది ఉచితంగా మనకి ఇవ్వబడింది. అది కృప చేతనైనా దానమును అంటున్నాడు. ఆ కృప అంటే ఏంటంటే దానం. అది అంటే అర్హత లేని వారికి అర్హతని ఇవ్వటమే కృప అని చెప్తూ వచ్చాము. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన చనిపోవటం ద్వారా ఏమైందయ్యా అంటే అపరాధముల వల్ల ఆ మొదటి ఆదాము యొక్క పాపం ద్వారా మనుషులు చనిపోయారు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు అనేటువంటి రెండవ ఆదాము ద్వారా మనుషులందరూ చనిపోయినటువంటి వారికి మరి జీవాన్ని ఇవ్వటానికి అంత మాత్రమే కాదు, కానీ మిగిలినటువంటి వారందరికి కూడా జీవం కలుగునట్లుగా ఆయన కృపా వరాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు. ఆ కృపని దానముగా వారికి ఇచ్చాడట. ఎలాగట? ఆయన చనిపోవటము ద్వారా అని చెప్తున్నాను. అందుకొరకే ఒకని అపరాధం మూలముగా వచ్చిందైన శిక్షావధికి కారణమైంది, కానీ కృపావరం అయితే అనేకమైనటువంటి అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డకు కారణమాయను అంటున్నారు. కృప యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఆయన మరణం ద్వారా కృప అనేది వచ్చింది. ఆ కృప అనేది ఎలాగ వచ్చిందా అంటే ఆయన చనిపోవటం ద్వారా మనకు వచ్చిందని చెప్తున్నాడు. ఎందుకు చనిపోయాడు? మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపాం. మన పాపాలు మోసుకొని మొదటి ఆదాము పాపం చేసిన వాడే చనిపోతే రెండవ ఆదాము మన పాపాలు మోసుకొని ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఏమైందంటే ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని అందరికీ ఇచ్చాడని మనం చెప్పుకుంటా వచ్చాం. బైబిల్లో పౌలు గారు అలాగా భక్తులు రాస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఏమన్నా అంటే యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయినప్పుడు ఆ సిలువ అనేది గొల్గోతా అనగా కల్వరి అంటే కపాలము. గొల్గోతా స్థలములో ఆదాము పాతిపెట్టబడ్డాడని ఆయన మనుషులందరికీ కూడా మరణాన్ని తీసుకొని వచ్చి ఆయన జీవం లేని వాడుగా నిర్జీవంగా అక్కడ సమాధి చేయబడ్డాడని. అయితే అదే స్థలంలో అందరినీ బ్రతికించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ తన యొక్క ప్రాణాన్ని విడిచాడని చెప్తున్నారు. అంటే ఆయన మరణాన్ని తీసుకొచ్చి అందరిని అక్కడ పాతిపెడితే, అంటే పౌలు గారు చెప్పినట్టుగా ఆదాములో మనం అందరం కూడా చనిపోయామంటున్నారు. ఎలాగట? ఆదాములో మనం అందరం చనిపోయాడు. ఎందుకంటే ఆదాము చచ్చిపోయాడు. ఆదాము ద్వారా పాపం మనకు వచ్చి మనం అందరం కూడా జన్మత పాపులుగా చేయబడ్డాము కనుక ఆ పాపం ద్వారా మనం చనిపోయామని చెప్తా వచ్చాడు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన జీవం కలిగిన వాడు. ఆయన మరి ఆ జీవాన్ని మనకివ్వటానికి ఆయన చనిపోయాడు. ఆ జీవం ఇచ్చినటువంటి వాడు మరి మొదటి ఆదాము కూడా జీవాన్ని ఇవ్వాలట. అందుకొరకే ఆ కల్వరి అని పిలువబడినటువంటి గొల్గోతా అని పిలువబడినటువంటి ఆ కపాల స్థలం అని పిలువబడినటువంటి ఆ స్థలములో ఆయన చనిపోయినట్లుగా, ఆయన చనిపోయినట్టు ద్వారా ఏమైందంటే ఆయన జీవము మొదటి ఆదాముకి గుర్తుగా ఇవ్వబడతా వచ్చింది. అందుకని ఆది కాండంలో మనకు ఏమని రాస్తున్నాడు? దేవుడు అట ఆ మట్టితో బొమ్మను చేసి వారి రాశికారంధ్రాల్లో జీవాత్మను ఊదాడట. జీవాన్ని ఊదినప్పుడు జీవాత్మను అతడు జీవించు ప్రాణి ఆయన అంటున్నాడు. అయితే కొరింథీ పత్రికలో మనం చూసినప్పుడు మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 45వ వచనం మనం గమనిస్తూ ఉంటే అక్కడేమని రాస్తున్నాడు? ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను అని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమనట? జీవింపచేసే ఆత్మ అయ్యాడట. ఆయనేమో జీవించు ప్రాణి అయ్యాడు. ఈయన జీవింపచేసే ఆత్మ అయ్యాడు. అందుకని పౌలు గారు చాలాసార్లు మనకి శరీరం సంబంధించినటువంటి దాని గురించి, ఆత్మ సంబంధించిన దాని గురించి జ్ఞాపకం చేస్తూ శరీరం అనేది నిష్ప్రయోజనం అయ్యేదని చెప్పాడు. ఆత్మ జీవింపచేసేదన్న. శరీరము మరణానికి అప్పగిస్తట, ఆత్మ బ్రతికిచ్చిద్దన్నాడు. అందుకే శరీరం నిష్ప్రయోజనం అయితే ఆత్మ జీవింపచేసేది. ఇప్పుడు ఆయనమును జీవించిన ప్రాణి అయ్యాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు జీవింపచేసే ఆత్మ అయ్యాడు. ఇప్పుడు ఆయన ప్రాణం ఇవ్వటం ద్వారా ఆ జీవింపచేసే ఆత్మను
మనుషులందరికీ ఇచ్చాడు. ఎవరికట? ఆదాము మొదలుకొని ఎవరైతే ఆదాము పాపం ద్వారా చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ జీవింపజేసే ఆత్మను ఇచ్చాడు. ఆ ఆత్మ ఎక్కడిచ్చాడయ్యా అంటే మొట్టమొదటి చనిపోయిన అతను కూడా ఇవ్వాలి కనుక అక్కడ గొల్గోతా అని పిలువబడినటువంటి ఆ స్థలములో ఆదాము పాతి పెట్టబడినటువంటి ఆ యొక్క పుర్రె అక్కడ ఉందని చెప్తా వచ్చాడు. అయితే అక్కడ ఆయన పుర్రె ఉంది కనుక అంటే ఆయన చనిపోయినటువంటి ఆ అస్థికలు అక్కడ ఉన్నాయి కనుక అదే స్థలమందు రెండో ఆదాము కూడా చనిపోయాడని మరి ఒక వాదన అనేది మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే బైబిల్లో అయితే మనకది ఖచ్చితంగా అక్కడ ఆదాము పాతి పెట్టబడ్డాడని, యేసుక్రీస్తు వారు ఆదాము పాతి పెట్టబడినటువంటి స్థలం మీదనే మరి చనిపోయాడని మనకు బైబిల్లో రాయబడలేదు. కానీ అది అనేకమైనటువంటి థియోలాజియన్స్, వేదాంతులు, అలాగే మరి సంఘ పితరులైనటువంటి వారు, మరి చరిత్రకారులైనటువంటి వారు కొంతమంది ఈ మాటల్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారన్నమాట. వారిని చూసినప్పుడు మరి 296 నుంచి 373 వరకు ఉన్నటువంటి మరి అథెనేస్ అనేటువంటి ఒక సంఘ పితరుడు యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన అనేకమైన విషయాలు ప్రభువారికి సంబంధించినవి ఆయన చరిత్రలో రాసుకుంటూ వచ్చాడు. అతని తర్వాత మరి ఎపిఫానియస్ అనేటువంటి అతను కూడా మరి ఆ 312 నుంచి 403 వరకు బ్రతికినటువంటి అతను అనేకమైన విషయాలు మనకి మరి చరిత్రలో రాసుకుంటూ వచ్చాడు. వీళ్ళందరికంటే ముందుగా మరి ఆరిగన్ అనేటువంటి ఆయన అతను ఇంకా ముందు అంటే 180, 170 ఆ ప్రాంతంలో అంటే ప్రభు చనిపోయిన తర్వాత సుమారు 100 సంవత్సరాలు 110 సంవత్సరాల ఆ యొక్క కాలంలో వచ్చినటువంటి అతను అనేకమైన విషయాలు అక్కడ రాశాడు. అంటే ఆయన ఎక్కువగా మనుషుల దగ్గర నుంచి సేకరించినటువంటి ఆ సంఘటనలు ఆయన గ్రంథాల్లో రాసుకుంటూ వచ్చాడు. అందువల్ల వీరు రాసినటువంటి అనేకమైనటువంటి ఆ గ్రంథాలను బట్టి యేసుక్రీస్తు వారు ఆ యొక్క గొల్గోతాని లేదా కల్వరి లేదా కపాల స్థలము పుర్రె అని పిలువబడేటువంటి ఆ కొండ మీద చనిపోవటానికి కారణం ఏంటయ్యా అంటే మనుషులందరికీ కూడా ఆయన జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆయన మనుషులందరికీ జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు కనుక ఆ మొదటి మానవులలో అయినటువంటి ఆదాములోనే మనం అందరం చనిపోయాం కనుక అతని ద్వారానే అందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి మరణాన్ని తీసివేసి రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వారు జీవింపజేసే ఆత్మ కనుక ఆ జీవాన్ని అతని ద్వారా మరణ అందరికీ మరి ఆ యొక్క జీవాన్ని ఇవ్వటానికి ఆయన అక్కడ చనిపోయినటువంటి విషయాన్ని మరి కొంతమంది మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు చనిపోవడం ద్వారా ఏమైందయ్యా అంటే అదే స్థలములో ఆ కింద సుమారుగా ఒక 20 అడుగుల లోతులో మందస్సు అనేది ఉందట. కారణం ఏంటంటే యేసు ప్రభువు వారు అనేకుల కొరకు ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తాన్ని కార్చినప్పుడు ఆయన ప్రాణము అప్పగించినప్పుడు ఆయన అనేకుల కొరకు పాప పరిహారార్థ క్రయధనముగా పాప పరిహారార్థ బలిగా అప్పగించుకున్నాడు. క్రయధనముగా తన ప్రాణాన్ని రక్తాన్ని మన కొరకు దానం చేశాడని రాస్తున్నాడు. క్రయధనం ఇవ్వబడింది. పాప పరిహారార్థ బలి అనేది చేయబడ్డప్పుడు ఆ రక్తం అనేది చిందించబడినటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తం ఎక్కడ చిందించాలంట? ఆ మందస్సు మీద చిలకరించాలి రక్తాన్ని. పాత నిబంధనలో మోసే యొక్క సెలవిచ్చిన మాటల ప్రకారంగా ఆ బలి పశువు యొక్క రక్తాన్ని ఎక్కడ చిలకరించమన్నాడు? ఆ మందస్సు యొక్క 4 కొమ్ములకి దాన్ని చిలకరించాలి. అది చిలకరించిన తర్వాత ఏం చేయాలంటే ఆ మందస్సానికి కింద దానిని ఒలికించేయాలన్నమాట. అప్పుడే ఆ యొక్క బలి పశువు పాప పరిహారార్థ బలిగా అంగీకరించబడుతుంది. యేసు ప్రభువారు పాప పరిహారార్థ బలిగా అప్పగించబడ్డాడు. ఆయన పాప పరిహారార్థ బలిగా అప్పగించబడ్డాడంటే ఆయన రక్తం కూడా ఎక్కడ చిందించాలి? చిలకరించబడాలి. మందస్సపు కొమ్ముల మీద చిలకరించాలి. మందస్సం దగ్గరనే కొయ్యబడాలి. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు చనిపోయినప్పుడు మందస్సం అనేది ఉందా? లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు అనే వారు 722 సుమారుగా క్రీస్తు పూర్వము వాళ్ళు బానిసలుగా పట్టుకొని పోబడ్డారు. ఆ తర్వాత 500 చిల్లర్లో యూదా వారు బానిసలుగా తీసుకొని పోబడ్డారు. అప్పుడు ఏమైందంటే నెబుకద్నెజరు అనేటువంటి ఆయన వచ్చి
ఆ యొక్క దేవాలయాన్ని యెరూషలేములో ఉన్నటువంటి సొలొమోను దేవాలయాన్ని ఏం చేశాడు? పడగొట్టేశాడు. సొలొమోను దానిలో బంగారపు రేకుల చేత తాపం చేయించి ఆ గోడలంతా కూడా బంగారం కట్టాడు. అందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా బంగారంతో చేయబడింది. అది నెబుకద్నెజరు వచ్చి 500 చిల్లర క్రీస్తు పూర్వము ఆ బంగారపు వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. వాటిని తీసుకొని వెళ్ళిపోయి ఆ దేవాలయాన్ని పడగొట్టేశాడు. అది పడగొట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత మందస్సు అనేది అక్కడ కనపడకుండా పోయింది. మందస్సు అంటే ఏం చెప్పుకున్నాం మనము? అది దేవుని యొక్క సన్నిధి, దేవునికి ఒక సాదృశ్యంగా ఉన్నటువంటిది అది. ఎందుకనంటే మందస్సులో ఏముంచబడ్డాయి? మందస్సులో దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. అలాగే ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు పోషించినటువంటి మన్నా పరలోకపు ఆహారము అది బంగారు పాత్రలో తీసి అందులో ఉంచబడింది. ఆ తర్వాత మరి యాజకత్వాన్ని ప్రశ్నించినప్పుడు అహరోనుకి ఆ యొక్క బాదం కర్రలు తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఉంచారు. అందులో ఎండిపోయి వాడిపోయినటువంటి బాదం కర్రలు అందులో ఉంచినప్పుడు అవి పేర్లు రాసి గోత్రాలు పెట్టినప్పుడు అహరోను యొక్క కర్ర అది చిగురించింది, లేవి కర్ర. గమనించారా? ఆ 3 కూడా ఆ మందస్సు పెట్టెలో ఉంచబడ్డాయి. అయితే ఆ పెట్టె మీద రక్తము ఒలికించాలి. అది పెట్టిన దగ్గర నుంచి బలులు అర్పించినప్పుడు లేవి కాండంలో ఆ మందస్సము మీద రక్తాన్ని చెమరాలి. ఇలా వేలు పెట్టి రక్తములో ఆ కొమ్ములకి తిలకరించాలి. ఆ రక్తం అంతా కూడా మందస్సు మీద ఆ పక్కన పోయాలి. అది అంత కిందకి వెళ్తుంది. అయితే ఇప్పుడు ప్రభువు చనిపోయినప్పుడు ఆ మందస్సు అనేది లేదా, అది వాళ్ళు పట్టుకెళ్దామని చూశారు. కానీ అది దేవుని యొక్క ప్రాతినిధ్యాన్ని వహించేది కనుక అక్కడ కనపడకుండా పోయిందట వారికి. అయితే చివరికి అది ఇదే కల్వరి గుండ లేకపోతే గొలుగోత లేకపోతే కపాల స్థలం పిలువబడినటువంటి ఆ కొండ కిందకు వచ్చిందట. ఈ మధ్య నేను చాలాసార్లు చెప్పాను మీకు కూడా. మరి రాన్ వైట్ అనేటువంటి అతను ఈ పురాతన వస్తువులని కనుగొంటా ఉన్నప్పుడు శాస్త్రవేత్తగా క్రైస్తవ సంబంధమైనటువంటి వాటి మీద పరిశోధనలు చేస్తూ ఉన్నప్పుడు ఆ కలువరి కొండ కింద తవ్వినప్పుడు దాదాపుగా 20 అడుగుల లోతులో ఈ మందస్సు పెట్టి అక్కడ ఉందండి. రెండోది, ఇప్పుడు చాలామంది అక్కడ ఉంది ఇక్కడ ఉందని చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు యూదులైనటువంటి వారు ఆ మందస్సును పెట్టే నిజంగానే కలవరి కొండ కింద ఉన్నది అదే అని వాళ్ళు ప్రూవ్ చేశారు. రేపు అదే పెట్టిని తీసుకెళ్ళి దేవాలయాన్ని కట్టబోతా ఉన్నారు యెరూషలేములో. ఆ దేవాలయంలో ఇదే మందస్సును పెట్టిన అక్కడ ఉంచిపోతా ఉన్నారు. గమనించారు? అయితే ఆ పెట్టె మీద ఆ రక్తము చివరాలి. ఆ పెట్టె కింద రక్తం పోయాలి ఆ మందస్సు కింద. అది ఎప్పుడే బలి అనేది అంగీకరించబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అందరి కొరకు పాప పరిహారార్థ బలిగా చేయబడ్డప్పుడు ఆ రక్తం అక్కడ ఒలికించకపోతే అది బలిగా అవ్వదు, పాప క్షమాపణ కలుగదు. అందుకొరకే ఆయన కలువరి కొండ మీద సిలువ వేయబడ్డాడు. ఆ కొండ మీద ఆయన సిలువ వేసినప్పుడు ఆ యొక్క సిలువ వేయటానికి తవ్వినటువంటి ఆ గుంటలో గుండా నెర్ర విడిచి ఆ నెర విడిచి ఏమైందట, ఆ నెరలో గుండా రక్తము కారి ఆ మందస్సు మీద పడింది. ఆయన రోన్ అనే ఆయన వస్తువులు తీసుకున్నప్పుడు పరిశోధన చేస్తున్నప్పుడు ఆ రక్తపు మరకలు కూడా తీశారు. ఆ రక్తపు మరకలు తీసినప్పుడు ఆ రక్తపు మరకల్లో వారు టెస్ట్ చేయగా అందులో ఇంకా జీవం ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఆరిపోయిన రక్తం ఎప్పుడో 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన కార్చిన రక్తము ఆరిపోయింది. కానీ ఇప్పుడు ఆ రక్తాన్ని పరీక్షించినప్పుడు ఆ రక్తములో కణాలు బతికే ఉన్నాయి. అందుకనే పేతురు గారు చెప్పినట్టుగా అది సజీవమైన దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం. అది నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి కలంకము లేనటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం. అందుకొరకే
యేసు ప్రభువారు కల్వరి కొండ మీద ఆయన సిలువ వేయబడ్డాడు. ఇలా ఆదాం పురి అక్కడ ఉందేమో మనకు తెలియదు, బైబిల్లో రాయబడలేదు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే మొదటి ఆదాము ఆయన పాపం చేసి మనుషులందరికీ పాపాన్ని తెచ్చాడు కనుక ఇప్పుడు ఆయన తెచ్చినటువంటి పాపం మనుషులకు ఎలాగ వచ్చిందో ఇప్పుడు ఈయన రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ తన ప్రాణాన్ని విడవటం ద్వారా ఆయన జీవింప చేసే ఆత్మ కనుక ఆ జీవింప చేసే ఆత్మ ఇప్పుడు చనిపోయినటువంటి మొదటి ఆదాము కూడా జీవాన్ని ఇవ్వాలి. ఆ రోజున దేవుడు ఆయన నాసికారంధ్రాల్లో జీవాత్మను ఊదాడు, అప్పుడు బ్రతికాడు, ఆయన జీవించే ప్రాణి అయ్యాడు. ఇప్పుడు మరలా మనం అందరం ఎలాగైతే ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు పైకి లేపబడతామో అదే ప్రకారము ఆదాము కూడా లేపబడాలి. అందుకొరకే అక్కడ చనిపోయి ఉంటాడేమో బహుశా, అది కారణం అయినా అవ్వకపోయినా యేసు ప్రభువారు గొల్వరి కొండ మీద, గొల్గోతా కొండ మీద చనిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన నిజమైనటువంటి పాప పరిహారాంత బలిని నెరవేర్చాడు అని జ్ఞాపకం చేసి, ఆయన పాప పరిహారాంత బలి నెరవేర్చాడు. ఆ రక్తము ఒలికించకపోతే అది క్షమాపణ దొరకదు. అందుకొరకే యేసు ప్రభువారిని గొల్గోతా అని పిలువబడినటువంటి కల్వరి లేదా కపాల స్థలం అని పిలువబడినటువంటి ఆ కొండ మీద ఆయన సిలువ వేశారు. ఆయన అక్కడ సిలువ వేయబడకపోతే మనుషుల యొక్క పాపముల యొక్క పరిహారం అనేది దొరకదు. అందువల్ల ప్రభువు ఆ స్థలమందు సిలువ వేయబడిన వాడై ఆయన మనుషులందరి యొక్క పాపాన్ని పరిహరించి ఆయన మనకి విడుదల విమోచన ఇచ్చి ఆయన తిరిగి లేచాడు అని మనకు జ్ఞాపకం చేస్తుంటాయి. అయితే అది వాస్తవం అని ఇప్పుడు దాకా మరి పుక్కిన కథలనుకున్నారు, కానీ ఇప్పుడు అది వాస్తవం అని తెలుస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఇశ్రాయేల్లో కట్టబోయేటువంటి ఆ మందిరములో ఉంచబోయేటువంటి ఆ మందస్సుము ఇదే అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ రాణుగారు పరిశోధనలో తేలినటువంటి ఆ యొక్క కల్వరి కొండ కింద 20 అడుగుల లోతులో ఉన్నటువంటి ఆ మందస్సునే ఇప్పుడు నిజమైన మందస్సు. అయితే దేవుడు దానిని అక్కడ ఉంచాడు, ఎందుకంటే మానవుల కొరకు పాప పరిహారాంత బలిగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. ఆయన అందరి కొరకు విమోచన జరిగించడానికి ఆయన రక్తం ఒలికించాడు. ఆ రక్తం ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మోషేకి దేవుని ద్వారా చెప్పబడ్డటువంటి ఆ నియమ నిబంధనలు బట్టి ఆ రక్తము ఆ మందస్సు యొక్క కొమ్ములకి చిలకరించాలి. ఆ రక్తము దాని మీద పోయాలి. అది కాకపోతే అది బలిని దేవుడు అంగీకరించాడు. ఆ బలి అంగీకరించకపోతే లోక పాపాన్ని మోసుకొని పోయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణం అనేది నిష్ప్రయోజనం. యేసు ప్రభువు చనిపోవటం కూడా అది వ్యర్థమంటున్నాడు. బలిగా అంగీకరించకపోతే చనిపోవటం వ్యర్థమే. అయితే ఆయన చనిపోవటం వ్యర్థం కాదు, ఆయన చనిపోవటానికే వచ్చాడు. అందుకనే యోహాను సువార్తలో ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నేను ఇందుకోసమే వచ్చాను, మనుషుల కొరకు చనిపోవడానికే వచ్చాను, నా ప్రాణాన్ని వాళ్ళకి ప్రయోజనంగా ఇవ్వటానికనే వచ్చానని చెప్పారు. మరి ప్రభువు పేతురుతో మరి ఆ యొక్క శిష్యులతో నాకు జరగబోతుందని చెప్పినప్పుడు పేతురు పక్క తీసుకుని చెప్తున్నాడు, అది నేను జరగకుండా కాక అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు కదా, అది పిచ్చోడా, నేను దీనికోసమే వచ్చాను, నాకు జరగకుండా ఉండును కాక. అది ఎప్పుడు కూడా నువ్వు అలాగే అనగాక ప్రభు అని ఎందుకు అంటున్నావు? నేను వచ్చినదే దాని కొరకు వచ్చాను, నేను వచ్చిందే దానికోసం. ఆయన వచ్చిందే మనుషుల పాపాలకి పరిహారం ఇవ్వటానికి. ఆ పరిహారం జరగాలంటే దేవుని యొక్క మందస్సు మీద ఆ యొక్క బలి పశువు యొక్క రక్తము తిలకరించబడాలి. కనుకనే యేసు ప్రభువారు కల్వరి కొండ మీద, గొల్గోతా అని పిలువబడినటువంటి కొండ మీద, కపాల స్థలం అనేటువంటి ఆ ప్రాంతంలో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవటం ద్వారా ఆ రక్తం
రక్తము, కార్చిన రక్తము మందస్సం మీద ఒలికించబడింది కనుక తండ్రికి అది ఇష్టమైంది, దేవునికి అది ఇష్టమైందని చెప్తున్నాడు. ఆయనకి ఇష్టమైంది. యెషయా భక్తుడు చెప్పినట్టుగా ఆయనను శిక్షించటము, ఆయనను నలగొట్టుట యెహోవాకు ఇష్టమైంది. ఎందుకంటే అందరి లోకమంతటి కోసము పరిహారాన్ని జరిగించడానికి ఆయన కనిపిస్తుంది. ఆ పరిహారం జరగాలంటే అక్కడే సిలువ వేయబడాలి. ఎందుకంటే అక్కడ మందస్థాన్ని దేవుడు ఉంచాడు. ఆ మందస్థాన్ని అక్కడ దేవుడు ఉంచాడు. లేకపోతే ఇంకో చోట ఎక్కడో ఉంచితే అక్కడే వేయబడాలి. యేసు ప్రభువు ఎందుకు కలువరి కొండ మీద సిలువ వేయబడాలంటే మందస్సు మీద రక్తం ఒలికించబడాలి. అప్పుడే పాప పరిహారంగా బలిగా అది అంగీకరించబడుతుంది. ఆ రక్తము ఒకవేళ ఆదాము యొక్క పుర్రె కింద ఉన్నట్లయితే దాని మీద కూడా పడాలి. ఎందుకంటే మొదటి మనుషుడు ఆయన. పాపాన్ని తీసుకొని వచ్చినవాడు, మరణాన్ని తీసుకొని వచ్చినవాడు, శాపాన్ని తీసుకొని వచ్చినవాడు, సమస్త లోకాన్ని నాశనంలోనికి నడిపించినవాడు ఆయన. కనుక ఆయన మీద కూడా అది ఒలికించబడి మనుషులందరికీ జీవింపజేసే ఆత్మనిచ్చి ప్రభువాడు మనం జీవించేటట్లుగా చేశాడు. అందుకొరకే ఆయన కలువరిగిరిలో సిలువేయబడ్డాడు. ఇక్కడ ఆయన చనిపోయాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఆయన అక్కడ చనిపోవడం ద్వారా ఆయన కార్చిన రక్తానికి విలువ కలిగింది. ఆ రక్తము దేవుడు అంగీకరించాడు. ఆ రక్తం ద్వారా మన పాపాలు పరిహారం చేయబడ్డాయి. ఆ రక్తం ద్వారా మన జీవితాలకి జీవాన్ని అనుగ్రహించబడింది. ఆ రక్తము ద్వారా మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు బిడలుగా జీవించే వారంగా చేయబడ్డాము. కనుక మొదటి ఆదాము మరణాన్ని తీసుకుని వస్తే రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరికీ జీవాన్ని ఇవ్వటానికి కపాలమని పిలువబడుతున్నటువంటి ఆ స్థలములో ఆయన మన కొరకు చనిపోయారు. కనుక ప్రభువా, అదిగో మా కొరకు అక్కడ నువ్వు చనిపోయావు, నీకు వందనాలు. అనేకుల కొరకు నువ్వు చనిపోయావు దేవా. మొదటి మానవుడైనటువంటి మొదటి ఆదాము కోసం కూడా నువ్వు చనిపోయి మా కొరకు మీరు చేసిన ఆ త్యాగము, ఆ కలువరి కొండ మీద సిలువ వేయబడటంలో ఆ యొక్క వాస్తవము, దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ఖచ్చితం ఆయన. అందుకే మేము విడిపించబడ్డాం, విమోచించబడ్డాం. లేకపోతే ఆ మందస్సం అక్కడ ఉండకపోతే నీ బలి అంగీకరించబడేదిగా. నీ బలి అంగీకరించబడకపోతే మా పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగేది కాదు. కనుక నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి, నేను అక్కడ సిలువ వేయటాన్ని బట్టి, ఆ కలువరి కొండ మీద నువ్వు చనిపోవటాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. అందరూ తల వచ్చి ప్రార్థన